కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయన అడిగే ముందు ఒక్కసారి శరత్ గారు ఏమనిపించింది? 7 hours సాక్షిగా పిలిచి 7 hours క్వశ్చన్ చేశారు. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. చిట్ చాట్ లో హరీష్ రావు ఏం చెప్పారంటే, నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ ను, డీజీపీని, నేను హోంమంత్రి కాదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పానని నన్ను. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి సార్. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 5(2) కింద ఏముంటుందంటే, ఆన్ ది అకరెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఎమర్జెన్సీ అనేది ఉండాలా. ఇట్ ఈస్ ది సైన్ ఆక్వెన్, అంటే ఇట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్. ఇది ఉంటే తప్ప ఇండియన్ టెలిగ్రాఫ్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ముట్టుకునే అధికారం లేదు. పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కావాలా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఎస్పెషల్లీ ఆథరైజ్డ్ ఇన్ దిస్ బిహావ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ఆఫీసర్ ని ఆథరైజ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ప్రకారంగా వాళ్ళు పబ్లిక్ సేఫ్టీకి డేంజర్ ఉంది, డ్యామేజ్ అవుతుంది అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ ఎమర్జెన్సీ ఉందనుకొని ఆథరైజ్ చేయాలా. ఫస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డే మస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ వాజ్ ది పబ్లిక్ ఎమర్జెన్సీ దట్ వాజ్ ప్రివలెంట్ డ్యూరింగ్ ది టిఆర్ఎస్ రిజైమ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. తర్వాత ఇక్కడ ఏమన్నది, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇట్లాంటి పని ఎప్పుడు చేయొచ్చు? వాళ్లకు వచ్చిన ఇన్పుట్స్ ప్రకారంగా సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియాకి ఎఫెక్ట్ వచ్చినా గానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు. ఇప్పుడు అంటే వీళ్ళని పిలిస్తే ఏదో సత్య హరిశ్చంద్రుని విలువ లేదు, నల దమయంతులను విలువ లేదు, ఎవరో ధర్మరాజును విదురుని విలువ లేదు. కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండుండవచ్చు. పోలీసులకు కొంత మెథాడికల్ గా, అంటే వాళ్ళకున్న ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సమన్స్ ఇచ్చినారు. నేను మీకు నిన్ననే చెప్పినాను, ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ అని. ఎందుకంటే హరీష్ రావుకు డైరెక్ట్ గా సంబంధాలు ఉండే అవకాశాలు ఉండవు. ఆయన హోల్డ్ చేసిన సబ్జెక్ట్ వేరు. ఆయన ఇరిగేషన్ లో అయినా ఉండింది, లేదా హెల్త్ లో అయినా ఉన్నాడు. ఆయనకు పెద్దగా డైరెక్ట్ సంబంధాలు ఏముండవు. ఆయన ప్రశ్నలు వేసేటప్పుడు కూడా తెలిసింది లేదా లేదు అని చెప్పొచ్చు. ఈ రోజు అసలు పిలిచిన రోజునే, అంటే ఈ రోజే అతను వెళ్తే బాగుంటది. అతనికి అంటే ఇంకొక రకంగా కొంత లిబర్టీ తీసుకుని ఒక మాట మాట్లాడినాను. ఏమని, హరీష్ రావుకు గనక బుద్ధి అంటూ ఉంటే ఆయన పిలిచిన రోజే పోవాలా, ఈ ఇష్యూ యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతాము. లేకపోతే ప్రభుత్వం హరీష్ రావు భయపడ్డాడు, పిరికి పంద, అది ఇది అన్ని సొడ మాటలన్నీ వస్తాయి. అట్లా వద్దు. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఒక క్యాబినెట్ సీనియర్ మంత్రి, తర్వాత ఇవాళ ముఖ్యమంత్రితో ఢీ అంటున్న వ్యక్తి తను ఏదో దాపరికం లేకుండా అపియర్ అయితే బాగుంటుందని అన్న. మొత్తానికి వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు ఏదో అడ్వైజ్ ఇచ్చారట, అదేంది కరుకుదా ఇదేంది కరుకుదా అంటే ఆయన అదంతా ఏమవసరం లేదు, నేను పోతా ఏమన్నా గానీ అరెస్ట్ అయినా సరే అన్న యాంగిల్లో అతను మాట్లాడేసేసి పోయి అపియర్ అయినట్టుగా మనకు సమాచారం. ఇందులో ఏమో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు లేవు, ఏది లేదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమని రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఏదో ఒక ప్రమాదం ఊహించి అక్కడ వాడు ఒకడు ప్రభాకర్ రావు అని ఒక ఎదవ ఉండేవాడు, వాడు ఇంటెలిజెన్స్ చీఫ్ అని. ఆ తర్వాత వాడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాడిని ఇంటెలిజెన్స్ చీఫ్ చేస్తే మేము బక్కా జడ్సన్ తో ఒక కేసు వేసినాను, డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. రిటైర్డ్ ఆఫీసర్ కెనాట్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇట్ కన్సర్న్స్ ది ఇంటిగ్రిటీ అండ్ ది సేఫ్టీ ఆఫ్ ది కంట్రీ అని. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేసినారు, అతన్ని మార్చేసి అనిల్ కుమార్ తీసుకొచ్చి ఇతన్ని ఓఎస్డీగా చేసినారు. ఇదంతా యాక్చువల్లీ ఈ పెంట అంతా కారణం ప్రభాకర్ రావే సార్. ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఇట్లాంటి 3-4 ఆఫీసర్లు. పైనుంచి ఏం జరగలేదు, ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్. వీళ్ళు పోయి భయపెట్టేవాళ్ళు సార్. సీఎం కో చెప్పేవాళ్ళు మీ ప్రభుత్వం రేపే కూలిపోతుంది, ఎల్లుండే కూలిపోతుంది, అది ఇది అని. వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ యాంగిల్ అది ఎంత గలీజ్ గా ఉంటది అంటే థర్డ్ క్లాస్ ఫెలోస్ అనమాట. అసలు యాక్చువల్లీ వాళ్ళు ముఖ్యమంత్రికి ఎట్లా చెప్పాలా, ఇంత పెద్ద యంత్రాంగం ఉండగా, ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ అంత ఈజీగా అండి. అదేమన్నా గ్లాస్ బ్రిటిల్ సబ్స్టెన్సా ఇట్లా కింద పడితే పలిగిపోవడానికి? లేనివన్నీ ఊహించుకొని ఊహాజనితమైన కారణాలతోని ప్రతిపక్షాలను, తర్వాత సోషల్ మీడియాను, తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చిన ప్రతిని వాళ్ళు టెక్కిస్తారు. దట్ ఈస్ వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సరే, హరీష్ రావును పిలవడం వల్ల ఏం జరిగింది, హరీష్ రావు ఏం చెప్పినాడు అనేది మనం
ఒక డిఫరెంట్ యాంగిల్లో హరీష్ రావు గారు తనని ఏం ప్రశ్నలు అడిగినారు అనేది బహిర్గతం చేసినప్పుడు హరీష్ రావును పిలవాల్సిన అవసరం ఉండేనా లేదా అనేది మనం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే కొనగాల మహేష్ గారు, సో ఏం చెప్తారు? మీకు ఎన్ని రోజులు నడుస్తుంది ఈ సీరియల్?